బాలింతలకి ఈ రసాన్ని చక్కగా పెట్టొచ్చండి. ఈ రసం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. పత్యం చేయాలి, రసం కంపల్సరీ వారంలో 2 సార్లు తీసుకోవాలి అంటుంటారు కదా. అలా తీసుకోవటం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదండి. మోషన్ ఫ్రీ అవుతుంది. ఈ రసం తయారు చేసుకోవడానికి చింతపండుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టాను. ఇంకా పచ్చి కరివేపాకు 5-6 రెమ్మలు పచ్చగా ఉన్నాయి తీసుకోండి. అలాగే 3 టమాటాలు, ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా దీనికి కావాల్సిన దినుసులు: 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చెనగపప్పు, మిరియాలు 20 గింజలు, ధనియాలు 1.5 టేబుల్ స్పూను, 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, చిన్నులపై 1 పాయ మొత్తం ఒలుచుకున్నాను, 1 స్పూన్ కందిపప్పు, స్పూను వాము, 1/2 టేబుల్ స్పూను మెంతులండి. వాము డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. చిన్నులపాయ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఎండు కొబ్బరి వల్ల కాల్షియం అందుతుంది, మిరియాల వల్ల జలుబు దగ్గు తగ్గుతాయి, ధనియాల వల్ల డైజెషన్ బాగుంటుంది, జీలకర్ర వల్ల కూడా డైజెషన్ బాగుంటుందండి. ఇదైతే పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను. పిడత తీసుకొని దానిలో కొంచెం నూనె వేశాను. ఎండుమిరపకాయలు 4 తీసుకున్నానండి. కొంచెం కారంగా ఉన్నాయి ఇవి. అసలైన బాలింతలకి చారు పెట్టేటప్పుడు కారం తక్కువే వేయాలండి, కడుపులో మంట రాకుండా. ఈ ఎండుమిరపకాయలు కొంచెం వేగినాక పక్కన తీసి పెట్టుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దినుసులు అన్నింటినీ, ఆ ప్లేట్లోనే ఎండుమిరపకాయలు పెట్టుకోండి. అవి చల్లారే లోపల నేను కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వాష్ చేసుకున్నాను. చింతపండు రసం తీసి పెట్టుకున్న, టమాటాలు కట్ చేసుకున్న, 1 ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి పోపు కోసం. మిక్సీ జార్ తీసుకొని దానిలో టమాటాలు, క్రిస్టల్ సాల్ట్ వేసి మెత్తగా ఇట్లాగా మిక్సీ పట్టుకోవాలి. ఉట్టి చింతపండు రసం కూడా అంత మంచిది కాదు. టమాటా హెల్దీ కాబట్టి ఏ విటమిన్ అందుతుందని టమాటా తీసుకున్నా. పోపు కోసం పిడత తీసుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి అన్ని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసానండి. పోపు గింజలు మినప్పప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసాను. లైట్గా వేపాలి. ఇలా పోపులో కరివేపాకు, కొత్తిమీర వేయటం వల్ల రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కూడా చక్కగా వేయించుకోవాలండి. వారానికి 2 సార్లు ఇలాగా ఈ పద్ధతిలో పచ్చి రసం చేసి పెట్టడం వల్ల, దీంట్లో కరివేపాకు ఎక్కువ వేస్తాం కదండి, ఐరన్ సమృద్ధిగా అందుతుంది. మిక్సీ జార్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న దినుసులు, కరివేపాకు తీసుకోవాలి. అదంతా కూడా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదండి. చూడండి, ఈ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు కారమే కాదండి, ఇలా రసంలో కూడా వేసి ఇవ్వటం వల్ల పాలు బాగా పడతాయి. ఇంకా వాళ్ళకి చక్కగా ఐరన్ అనేది అందుతుంది. మనకి డెలివరీస్ వల్ల బ్లడ్ అనేది చాలా పోతుంది కదండి, అదంతా రికవరీ అవ్వాలంటే ఇలాగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఇవ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగినాక టమాటా గుజ్జును కూడా వేసి, ఆ టమాటా గుజ్జులో పచ్చిదనం పోయే వరకు కూడా ఒక 5 to 6 మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత చింతపండు రసాన్ని వేసేసేయాలి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఆ స్టేజ్లో కూడా క్రిస్టల్ సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, రసం కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. ఇదైతే మా అమ్మమ్మ, మా అమ్మ, మేము డెలివరీస్ అయినప్పుడు మా ఇంట్లో ఎవరు డెలివరీ అయినా ఈ రసమే పెట్టేవాళ్ళు. ఒక పొంగు రానివ్వాలండి. ఇలాగా చింతపండు రసం వేసుకున్నాక ఎక్కువసేపు కాగాల్సిన అవసరం లేదు. మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకొని జస్ట్ ఒక బాయిల్ రానిస్తే మనకి ఈ రసం అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదైతే చాలా కమ్మగా ఉంటుంది. బాలింతలే కాదండి, ఇంటిల్లిపాది హ్యాపీగా వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.